మనకి ఇప్పటిదాకా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటి ఒకసారి చూద్దాం. రుణమాఫీకి సంబంధించి ఫస్ట్ ఇగో రేషన్ కార్డు లేని వాళ్ళకి కాలే రేషన్ కార్డు అయితే వీళ్ళకి ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తామని చెప్పారు. ఇగో ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయింది. సో ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ అవ్వడం వల్ల సెల్ఫీ దిగినాము ఇక అయిపోతుంది మీకు అని చెప్పిండ్రు. వీళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. ఒకటి. రెండవది 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ అంతా కూడా బ్యాంకులలో డిపాజిట్ చేసేసారు. చాలా మంది బ్యాంకులలో డిపాజిట్ చేసి ఉన్నారు. వీళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ మేము కట్టేసాము, కట్టినా కూడా ఇప్పటికి కాలేదని చెప్పి కూడా చాలా మంది లక్షలు, 1.5 2 లక్షల దాకా కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇగో బ్యాంకులలో డిపాజిట్ చేసి రెడీగా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కాలేదో చెప్తా ఉన్నాను నేను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల అకౌంట్లు ఏవైతే ఉన్నాయని చెప్పిండో రేవంత్ రెడ్డి, అందులోకెళ్ళి 22 లక్షల అకౌంట్లకు మేము అమౌంట్లు పంపించేసినాం అయిపోయినాయని చెప్పిండు. ఇంకా బ్యాలెన్స్ 20 లక్షల మంది రైతులలో ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి చూసుకోండి. దీన్ని బట్టి మనకు ఎవరెవరికి అయ్యే అవకాశం ఉందో తెలుస్తుంది. ఈ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న కట్టి రెడీగా ఉన్నారు, వాళ్ళకు కూడా కాలేదు. ఇంకా 2 లక్షల కంటే పైన ఉండి కట్టని వాళ్ళు ఇంకా ఎవరు కూడా కట్టలేని వాళ్ళు ఉంటారో ఆ కట్టలేని వాళ్ళ కోసం ఇంకా ఏమిస్తారో తెలియదు. ఇప్పటిదాకా కట్టకుండా వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం చెప్తేనే కడతామని చెప్పారు. మినిస్టర్ కూడా అదే చెప్పిండు, నేను చెప్పినప్పుడు కట్టండి అని చెప్తుండు. గైడ్ లైన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఈ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడు గైడ్ లైన్స్ వస్తే అప్పుడు కడదామని వెయిట్ చేస్తారు కొంతమంది. వీళ్ళు ఒకటి. ఇంకొకటి, ఒకవేళ 2 లక్షల కంటే కొద్దిగానే అమౌంట్ ఎక్కువ ఉంటే కట్టగలుగుతారు, కానీ లక్షలాది రూపాయలు ఉండి 2, 3, 4, 5, 6, 7 లక్షల దాకా ఎక్కువ ఉండి కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కోసం ఏమిస్తారా అని చెప్పి వీళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. కట్టలేని వాళ్ళు, వీళ్ళంతా కట్టలేని వాళ్ళు. ఇన్ని సమస్యలతో ఉన్నారు. అయినా ఇక్కడ ఇంకా కొంతమంది నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ ఎన్పిఏ అని చూపిస్తున్న వాళ్ళు కూడా ఇంకా ఏ క్లారిటీ లేదు. అట్లే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వీళ్ళకి కూడా కొంతమందికి అమౌంట్లు పడి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయినాయి. వీళ్ళ సంగతి ఏందని అడుగుతా ఉన్నారు. దీంతో పాటు మొండి బకాయిలు, రీషెడ్యూల్ రుణాలు, ఈ రీషెడ్యూల్ రుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మొండి బకాయిలు అని చెప్పేసి పిలుస్తున్నారు. సో వీటికి అసలు కట్టలేని వాళ్ళ కోసమే కదా రుణమాఫీ చేయాల్సింది. కట్టగలిగే శక్తుల కోసం కాదు, కట్టలేని వాళ్ళ కోసమే. మొండి బకాయి ఎందుకు పడ్డదో అర్థం చేసుకోవాలి. రైతుకు మరి పంట పండలేదా, కట్టలేకపోతుండా ఏందో కరెక్ట్ గా జెన్యూన్ గా మరి ఆ ఏవో ద్వారా విచారణ చేపించి చేసే అవకాశం ఉంటది. ఈ మొండి బకాయిలు ఎందుకు చేస్తలేరా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దీంతో పాటు ఇంకొకటి, గోల్డ్ పెట్టి, బంగారం పెట్టి చాలా మంది రైతులు క్రాప్ లోన్ తీసుకున్నారు. మరి గోల్డ్ లోన్ కూడా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటిదాకా దీని గురించి మాట్లాడట్లేదు. వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఇంకొకళ్ళు సింగిల్ గా ఉండి నేను ఒక్కడనే ఉన్నా, నా భార్య లేదు నా భర్త లేదు మా వాళ్ళు దుబాయ్లు ఉన్నారు, దుబాయ్లు ఉంటే లోన్ నా మీద చేసిర్రు అని చెప్పి ఇట్లా రకరకాలుగా సింగిల్ గా ఉన్న వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ఉంది. వీళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ క్రాప్ లోను వీళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతా ఉన్నారు. అసలు ముచ్చట, మీ పార్ట్నర్ యొక్క ఆధార్ కార్డు తీసుకురాపో అంటే పెళ్లి కాని వాళ్ళకు ఆధార్ కార్డు ఏమి ఉంటుంది, పార్ట్నర్ది. చనిపోయిన వాళ్ళది ఎట్లుంటది, తండ్రి ఆధార్ కార్డు తీసుకురాపో ఆయన ఎప్పుడో చనిపోయాడంటే ఇప్పుడు ఏడ దొరుకుతుంది. ఇట్లా రకరకాల ఇష్యూస్ తోని ఇక్కడ ఇంకా కొంతమంది సింగిల్ గా ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇగో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇది కాకుండా అసలు సమస్య నో డేటా ఫౌండ్. ఇదైతే ఇంకా దరిద్రం. ఇక దీన్ని మించింది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది రైతులు బాధపడుతున్నటువంటి అంశం అండ్ టెన్షన్ పడుతున్నటువంటి అంశం నో డేటా ఫౌండ్ అంటే నాదా తప్పు, నేను చేసినా, నేను ఎత్తుకొచ్చినా దానికెళ్ళి నేను మనం తీసుకొచ్చి దాచిపెట్టుకున్నా, బ్యాంక్ వాడు డేటా పంపించాల్సింది ప్రభుత్వానికి, ఎందుకు పంపించలేదు, నో డేటా ఫౌండ్ వస్తా ఉంది. ఇది ముఖ్యంగా కెనరా బ్యాంక్ కి సంబంధించినటువంటి పెద్ద అంశం. ఇది కెనరా బ్యాంక్ లోనే జరిగింది ఇది ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు కట్ ఆఫ్ డేట్ 2018, 2023కు మధ్యలో అకౌంట్లు పంపించమని చెప్తే వీళ్ళు రెన్యువల్ చేసుకున్నప్పటికీ కొంతమందికి ఇంతకంటే ముందు తీసుకున్న వాళ్ళకి వేరే బ్యాంకులలో అయితే ఎట్లా, 2016, 2015 తీసుకుంటే కెనరా బ్యాంక్ వాళ్ళకు కావెట్లా, ఇట్లా ఇంకా 2, 3 బ్యాంకులు ఉన్నాయి. ఇలా ఇక్కడ కూడా చూడండి ఒకసారి. వీళ్ళు ఏం చేసిరంటే ఈ డేటా పంపించమన్నప్పుడు ఈ మధ్యలో లోన్లు తీసుకున్న వాళ్ళకి మాత్రం పంపించారు. కానీ మరి పాత కాలంలో ఒక 4-5 ఏళ్ల కింద 2016, 14 లేదా 12లో తీసుకున్న వాళ్ళు రెగ్యులర్ గా కట్టుకుంటూ రెన్యువల్ చేసుకుంటున్న వాళ్ళని కూడా ఇలా ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ చెప్పింది ప్రభుత్వం, లోన్ తీసుకున్న వాళ్ళు కానీ రెన్యువల్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ లోన్కు అర్హులు, మాఫీకి అర్హులు, లోన్ వీవర్కి అర్హులు అని చెప్పింది. సో చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు డేటా పంపించలేదని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇగో నో డేటా ఫౌండ్ అనేది పెద్ద భూతం లెక్క కనిపిస్తుంది. ఎవరిది చూడు, ఎక్కడ చూడు నో డేటా ఫౌండ్.
కుటుంబ నిర్ధారణకు సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయిన కాడికి అయిపోయింది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న కొన్ని జాలకు కాలేదు. అట్లనే 2 లక్షల కంటే ఎక్కువ ఉండి కట్టిన వాళ్ళు ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు వస్తుంది మాకు అని. అంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉండి కట్టద్దు అంటే ఇప్పుడే కట్టకుండా కూర్చున్న వాళ్ళు మరి ఎప్పుడు కట్టమంటారని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు. అట్లే 2 లక్షల కంటే ఎక్కువ 20,000, 30,000, 40,000 అయితే కడతాం కానీ సార్ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అంటే ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి, ఏడ అప్పు చేయాలి, ఇలా మా బతుకులు ఏంటిదని చెప్పి బాధపడుతున్న వాళ్ళందరి గురించి కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అని చెప్పి అట్లా అకౌంట్లను ఫ్రీజ్ చేసి పెట్టి ఆ రైతు కట్టలేకనో లేకపోతే ఇంకో సమస్యతోనో రెన్యువల్ చేసుకోకపోతేనో దాన్ని అట్లాగం పట్టించి ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఈ అకౌంట్లలో పడ్డ అమౌంట్లను మళ్ళా రిటర్న్ తీసుకుపోయి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయినాయి మీ పైసలు ఇప్పుడు రావు అని చెప్పి ఇట్లాగం చేస్తే వీళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఇక అట్లే రీషెడ్యూల్ మొండి బకాయిలతో పాటు గోల్డ్ లోన్, ముఖ్యంగా బంగారంకు సంబంధించి బంగారం పెట్టి తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ క్రాప్ లోన్ ఎందుకు మాఫీ చేయరని అడుగుతా ఉన్నాను నేను. ఎందుకు చేయకూడదు, ఎందుకు అర్హత లేదు వాళ్ళకి, ఉన్నదని మీరే చెప్పారు, చేస్తామని చెప్పారు. కేసీఆర్ కాదు, కేసీఆర్ కంటే మంచిగా చేస్తాం, కేసీఆర్ చేసిన దానికంటే కూడా గొప్పగా చేస్తామని చెప్పిన వాళ్ళు మీరు మరి అలా బంగారం పెట్టి లోన్ తీసుకుంటుంది క్రాప్ లోన్ కిందకి రాదా? వస్తే మరి ఎందుకు మాఫీ చేయరని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నాం. దీంతో పాటు ఇక్కడ ఇక ఇది చూసిరు కదా, సింగిల్ గా ఉండి ఒక్కరే ఉండి ఇవాళ పెళ్లి కానాయనకి మీ భార్య ఆధార్ కార్డు తీసుకురప్పని చెప్తావు, నేను కుటుంబంగా గుర్తించాలంటే ఇంకో పార్ట్నర్ కావాలంటావు, ఏడిపోయి తీసుకొస్తారా ఆయన? ఇప్పుడు నీ రుణమాఫీ కోసం లగ్గం చేసుకోమంటావా? లేదు. భార్యనో భర్తనో చనిపోతే సింగిల్ గా ఉన్న ఆ రుణం ఎటు పోవాలి, మరి ఎవరు కట్టాలి? మరి అది ఆ పార్ట్నర్ మీద వేస్తే మరి ఆ పార్ట్నర్ మాఫీ జరుగుతుందా జరగదా? అంటే ఆయన ఇలా లేడు కాబట్టి, ఆయన ఓటు వేయడు కాబట్టి ఆయన చెయ్యమంటారా? లేదంటే మరి ఏంది? నేను అదే చెప్తా ఉన్నా, ఇట్లా చనిపోయిన వాళ్ళకి అప్పుడెప్పుడో చనిపోతే ఇయ్యాల ఆధార్ కార్డు తీసుకురాపో అని చెప్తే దయ్యాలై పడతారు మిమ్మల్ని, భూతాలై పడతారు మిమ్మల్ని, మా కొడుకులను మా పిల్లల్ని ఆగం చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డిని నిద్రపోనియర్. మళ్ళా జాగ్రత్త పడు, ఇప్పుడే చెప్తా ఉన్నా. వీళ్ళందరితో పాటు ఈ నో డేటా ఫౌండ్ అట్లే టు బి ప్రాసెస్డ్, ఇక ఉన్నది టు బి ప్రాసెస్డ్. ఈ టు బి ప్రాసెస్ అని ఏదైతే ఉందో నిజంగా ఇది పర్వాలేదు, టెన్షన్ ఏం లేదు, ప్రాసెస్ లో ఉన్నట్టే, ఇలా అయిపోయినట్టే. కుటుంబ నిర్ధారణతో పాటు ఈ టు బి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయినట్టే, ఇక దగ్గర పడ్డట్టే. సో ఇంతమంది వెయిట్ చేస్తా ఉన్నారు, ఇంతమందికి ఇప్పుడు రుణమాఫీ జరగాల్సి ఉంది. వీళ్ళందరూ ఎంతమంది? 20 లక్షల మంది. వీళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట 3 లక్షల మందికి ఈ నెలాఖరు లోపు అయిపోతుందట. ఈ 3 లక్షల మంది ఎవరు? మరి ఈ టెక్నికల్ ఇష్యూస్ తో ఉన్నోళ్ళ, నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నోళ్ళ, లోన్ అకౌంట్ లో ఆధార్ కార్డుల పేర్లు తప్పు ఉన్నోళ్ళ, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళ? మరి ఈ నో డేటా ఫౌండ్ వాళ్ళు కూడా ఇలా వస్తారా? అది చెప్పాలి. ఈ 3 లక్షలు మరి ఎవరికైతాయి? ఇట్లా గడికింత 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 పెట్టి బదులు చంపితే చంపి పాడేసారు, చేయకపోతే చేయమని చెప్పరు, పీడబోతుంది, దరిద్రం పోతుంది. రైతులు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు, నాకు ఫోన్ చేయరు, నేను మాట్లాడా. మీరు చేస్తారా చెయ్యరా? మీకు అసలు చిత్తశుద్ధి ఉందా లేదా రైతుల మీద? ఇది ఒకటి. దీంతో పాటు ఈ గైడ్ లైన్స్ ఈ 20 తారీఖు నాడు మీటింగ్ ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ వీళ్ళు పెట్టుకునే అవకాశం ఉన్నది. సో ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినరు. ఇక్కడ మనకి ఏం గైడ్ లైన్స్ వస్తాయి అనేది అసలు ముచ్చట.